హాయ్ అండి. వెల్కమ్ టు హన్షితాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజైతే మీకోసం ఒక డిఫరెంట్ వీడియోని తీసుకొచ్చానండి. అది ఏంటంటే మేము మా హోమ్ టౌన్కి అయితే వచ్చామండి సంక్రాంతి హాలిడేస్కి. ఇది ఒక విలేజ్ అండి, భీమవరం పక్కన విలేజ్ ఇది. ఓకే, ఇక్కడ మా పెదనాన్నగారు ఒక హౌస్ కట్టిస్తున్నారు. ఇంకొక హౌస్ అండి, ఇది సేల్కి పెడదామని కట్టిస్తున్నారు. అది మీకు ఊరికే షేర్ చేద్దామని అనిపించింది. అదే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి, ఇదైతే మెయిన్ గేట్. హౌస్ అంతా అయితే ఇలా ఉంటుందండి. 2 స్టేర్స్ బిల్డింగ్ అండి ఇది. ఇది స్టెప్స్ అండి, స్టెప్స్ దగ్గర మెయిన్ గేట్ అండి. ఈ సైడ్ కూడా ఒక గేట్ వచ్చింది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తాము. ఇల్లు అయితే చాలా పైకి కట్టిస్తున్నారండి. అది మనకి చాలా అప్లో ఉంటుంది ఇల్లు. చూడండి, ఇది ఎంట్రన్స్ అండి. ఇంకా వర్క్ జరుగుతుందండి, చాలా వర్క్ ఉంది ఇంకా. ఇది హాల్ అండి. చూడండి, ఇది టీవీ యూనిట్ వస్తుంది. ఈ పక్కన ఒక విండో ఇచ్చేసారు. ఈ విండోలోంచి అయితే మనకి ఇది విలేజ్ కాబట్టి చాలా బాగుంటుందండి ప్లేస్ అనేది. చుట్టూ మంచి మంచి అరటి మొక్కలు, కొబ్బరి చెట్లు అవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి దేవుడి మందిరంలా ఇచ్చారండి. ఇది మనకి ఊరికే ఏమైనా పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక విండో కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కిచెన్ వస్తుందండి. ఇదండి కిచెన్. ఇంకా వర్క్ జరుగుతుందండి. ఇక్కడ ఒక విండో ఇచ్చారండి. ఇదైతే గ్యాస్ ప్లాట్ఫామ్ అండి. ఇలా ఎల్ షేప్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ మనకి యూటిలిటీ ప్లేస్ అండి. ఇలా ఉంటుంది మొత్తం. అండ్ ఇక్కడ మనకి షెల్ఫ్స్ అండి, కబోర్డ్స్ అవి తర్వాత కట్టిస్తారు. ఇక్కడ మనకి మిక్సీ అండ్ గ్రైండర్ అలా ఏమైనా పెట్టుకోవడానికండి. ఇక్కడ కింద కూడా మనకి కబోర్డ్స్ వస్తాయండి. అండ్ నెక్స్ట్ ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం ఇప్పుడు. ఇది ఒక షెల్ఫ్స్ అండి. చూడండి, ఇక్కడ ఒక విండో వచ్చిందండి. ఇక్కడ అన్నీ మనకి వరి చేలు అవి బాగా కనిపిస్తాయండి. చుట్టూ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మనకి సిట్టింగ్ ప్లేస్ కూడా ఇచ్చారు. మనం సరదాగా ఎప్పుడైనా ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఫ్రీ టైంలో 4కి అలా స్నాక్స్ తినడం అలా కూడా బాగుంటుంది ప్లేస్ అయితే. చూడండి, కింద ఇలా పైన ఇలా కూర్చోవచ్చు మనం. సిట్టింగ్కి చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడే ఒక విండో వచ్చింది కాబట్టి వ్యూ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది 2 బెడ్రూమ్ హౌస్ అండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక రూమ్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ సేమ్ ఆ రూమ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ కూడా మనకి సిట్టింగ్ ప్లేస్ ఇచ్చారు విండో దగ్గర. ఇదైతే నాకు చాలా నచ్చిందండి. ఎప్పుడైనా మనం ఫ్రీ టైంలో కూర్చోవచ్చు అండ్ స్నాక్స్ తినచ్చు, కాఫీ తాగొచ్చు. అండ్ మెయిన్ రైనీ సీజన్లో చాలా బాగుంటుందండి వ్యూ అనేది. ఇక్కడ విలేజ్ కాబట్టి వర్షం చూడొచ్చు, వర్షాన్ని ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ మనకి చేలు, కొబ్బరి చెట్లు, చెరువు అలా అన్నీ ఉంటాయండి ఇక్కడ.
చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అండ్ దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఓకే, ఇదండి కింద ఇలా ఉంటుంది. సేమ్ పైన కూడా ఇలానే ఉంటుందండి. ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇలా. ఇంకా మనకి పక్కన గ్రిల్స్ అనేవి అటాచ్ చేయలేదు, ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా అన్నీ ఇలాగే ఉన్నాయండి. శాండ్, టైల్స్ ఇంకా అన్నీ ఇలా ఉన్నాయి. ఇది కింద ఎలా ఉంటుందో మీకు చూపించేసాను కాబట్టి పైన ఇంకా ఏమీ చూపించట్లేదు. పైన కూడా సేమ్ ఇలానే వస్తాయంటండి రూమ్స్. సేమ్ ఇలానే వచ్చాయి రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇలాగే వచ్చాయి. అండ్ ఇక్కడైతే ఒక విండో ఇచ్చారండి. ఇది ఒక విండో ఇచ్చారు. రూమ్స్ కూడా పెద్దగా వచ్చాయండి. రూమ్స్ బాగున్నాయి. హాల్ కూడా పెద్దది వచ్చింది. 2 రూమ్స్ కూడా పెద్దవే అండ్ ఈక్వల్గానే వచ్చినాయండి. రూమ్స్ కూడా 2 రూమ్స్ ఒకే సైజులో ఈక్వల్ సైజులోనే వచ్చాయి. చాలా బాగుందండి. ఇదేనండి మా పెదనాన్నగారు కట్టిస్తున్న ఇల్లు. ఇది వేరే హౌస్ అండి. ఇది యాక్చువల్గా దీన్ని సేల్ చేయడానికని కట్టిస్తున్నారు. మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత సేల్ చేస్తారు. ఓకేనండి, ఈరోజైతే ఇదే వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్ ఆల్.